మధ్యతరగతి కుటుంబాలంతా కూడా అలర్ట్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఆసన్నమైంది. ఎందుకంటే భారతదేశంలో ఇన్ఫ్లేషన్ రాబోతుంది అని సూచనలు కనపడతా ఉన్నాయి. భారతదేశం యొక్క ప్రధానితో పాటు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి నిపుణుడు చెబుతున్న విషయం ఏంటంటే మధ్యతరగతి కుటుంబాలకు చాలా భారాలు పడే సూచనలు కనపడతా ఉన్నాయి. ఎందుకు అంటే నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరిగే అవకాశం కనపడతా ఉంది. ఆర్థిక పరమైనటువంటి సమస్యలు రాబోతున్నాయి అన్నట్టుగా సాక్షాత్తు దేశ ప్రధాని కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి ఈ 10 సూచనలు పాటిస్తే మధ్యతరగతి కుటుంబాలకి చాలా మంచి జరుగుతుంది అని ప్రధాని యొక్క నమ్మకం. ఏడాది పాటు బంగారు కొనుగోలు ఆపేయాలి అని చెప్పి మోడీ గారు చెప్పారు. మరి కొనకూడదు అని దీని ఉద్దేశం కాదు. ఎందుకంటే మన దేశంలో ఉన్న బంగారము మనం కొనుగోలు చేయగలిగితే చాలు. అత్యవసర పరిస్థితిలో బంగారం కొంటే పర్లేదు, కానీ మరీ ఎక్కువగా దాని ఇన్వెస్ట్మెంట్ రూపంలో కొనుగోలు చేస్తే గనక మనం బంగారం ఇంపోర్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానివల్ల ప్రభుత్వం మీద భారం పడేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ధరలు పెరిగి మధ్యతరగతి కుటుంబాల మీద కూడా భారం పడేటువంటి అవకాశం ఉంది. రెండవది, భారతదేశం అంతటనే కాదు ప్రపంచం అంతటా కూడా క్రూడ్ ఆయిల్ ధర పెరగడం వల్ల డీజిల్, పెట్రోల్, గ్యాస్ కొరతలు అత్యధికంగా ఏర్పడుతున్నటువంటి సమయాన్ని చూస్తా ఉన్నాం. దీనివల్ల దేశానికి చాలా భారం పడేటువంటి అవకాశం ఉంది. కావున సాటర్డే, సండేస్ అత్యవసర పరిస్థితుల్లో బయటికి వస్తే బాగుంటుందని స్వయాన నరేంద్ర మోడీ గారు సూచించారు. డీజిల్ వాడకం, పెట్రోల్ వాడకం తగ్గిస్తే భారతదేశానికి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. మూడవది, ఎలక్ట్రికల్ వెహికల్స్ని కొనడం, వాటిని వాడటం, దాని ద్వారా డీజిల్, పెట్రోల్ విషయాలలో ఎంతో కొంత భారతదేశం ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడడానికి ట్రై చేయండి. నాలుగోది, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే బాగుంటుంది. దీనివల్ల పెట్రోల్, డీజిల్ రెండు సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. అలాగే కుటుంబాలతో కూడా ఎక్కువ సమయం గడిపిన వాళ్ళం అవుతాం. ఐదవది, విదేశ పర్యటనలు తక్కువగా వెళ్తే బాగుంటుంది అనేది ఇంకో సూచన. అవసరం అయితేనే విదేశీ ప్రయాణాలు చేస్తే బాగుంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థలు బలపడతా ఉంటాయి. ఆరోది, వంట నూనె వాడకం తగ్గిస్తే బాగుంటుంది. తక్కువగా వాడడం వల్ల ఆరోగ్యకరమైన జీవనం, అలాగే నిత్యావసర ధరలు ఎంతో కొంత రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. ఏడవది, ఆర్గానిక్ ఫామ్ని ప్రోత్సహిస్తూ సహజ ఎరువులను వాడదాం, మన భూమిని కాపాడుకుందాం అనే నినాదంతో మోడీ గారు ముందుకెళ్దామని సూచించారు. 8, సోలార్ని ఎక్కువగా ప్రమోట్ చేయటం, వాడటం మంచిది. ఎందుకంటే సోలార్ని ఎక్కువగా వాడటం వల్ల విద్యుత్ కొరతలు కానీ, లేదా ఇప్పుడున్నటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో విద్యుత్ ఛార్జెస్ పెరగనున్నాయి అని చెప్పేసి చాలామంది నిపుణులు చెప్తా ఉన్నారు. తద్వారా ఎక్స్పెషల్లీ ఫార్మర్స్, రైతులకు చెప్పేటువంటి సూచన ఏంటంటే మీ మోటార్ పంపులు కానీ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నప్పుడు చిన్న సోలార్ ప్యానెల్కి సబ్సిడీస్ కూడా దొరుకుతూ ఉన్నాయి. రానున్న రోజుల్లో విద్యుత్ భారాలు మిడిల్ క్లాస్ మీద పడకుండా ఉండడానికి ఇది చాలా